चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। కేవలం గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. ఈరోజు మనము సక్సెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీని గురించి చర్చించబోతున్నాము. మానవ జీవిత విజయ రహస్యము ఈరోజు రహస్యాలు తెలుసుకోబోతున్నాము. దానికి భగవంతుడు 13వ అధ్యాయము 8 నుంచి 12 అంటే 5 శ్లోకాలు 8, 9, 10, 11, 12 శ్లోకాల్లో లిస్ట్ ఆఫ్ ద సక్సెసివ్ పాయింట్స్ అనుకోవచ్చు. మనకు ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వివరణ పట్టిక అంటే వీటన్నిటిని కూడా మనం మన నిజ జీవితంలో పాటిస్తే భగవంతుడు గ్యారంటీ అని చెప్తున్నాడు. అంటే మనము నిజమైనటువంటి జ్ఞానము ఈ 26 అంశములతో కూడుకున్నటువంటి విషయాలను మనం చక్కగా అర్థం చేసుకుంటే అది నిజమైనటువంటి జ్ఞానం. మరి ఆ జ్ఞానం మనకేం చేస్తుంది? మనకు అనునిత్యం విజయాన్ని చేకూరుస్తుంది. సో అనునిత్యం విజయంతో పాటు ఫైనల్ విజయం, అంతిమ విజయం మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిన పర్సనల్ లైఫ్ మనము ఈ పాయింట్స్ పాటిస్తే తప్పకుండా మనము విజయాన్ని పొందుతాము. అఫీషియల్ లైఫ్ అంటే మనం జాబ్స్లో కానీ బిజినెస్లో కానీ ఈ యొక్క పాయింట్స్ పాటిస్తే తప్పకుండా మనకు విజయం. అంటే ఫ్యామిలీ లైఫ్లో భార్య భర్త పిల్లలు పొద్దున మనకు వచ్చింది, మనకి ఎన్నో రకాలైనటువంటి రిలేషన్స్ ఉంటారు. ఆ రిలేషన్ మధ్యలో కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా పాటించినట్టు తప్పకుండా గ్యారంటీగా మనం విజయాన్ని పొందగలుగుతాం. నంబర్ 1 ఆ సక్సెసివ్ పాయింట్స్ ఏంటంటే, నంబర్ 1 వినయం ఉండాలా ప్రతి మానవుడికి. 2 గర్వము లేకపోవటము, మన ఉన్న స్థితిని ఎప్పుడుగా నేను అనే అహంకారము గర్వము లేకుండా, గర్వం అని దరి చేరకుండా జాగ్రత్త పడాల. 3 అహింస, హింసాయుతమైనటువంటి జీవితము అంటే మనస వాచ కర్మన, మనసులో కూడా ఒకరి పట్ల హింసాయుతంగా ఆలోచించకూడదు, అహింస లాగా ఆలోచిస్తూ ఉండాలా. సో ఒకరిని హింసించేటువంటి మాటలు మాట్లాడకూడదు, తర్వాత ఒకరిని హింసించేటువంటి కర్మలు చేయకూడదు. దాన్ని బట్టే అహింస. హింసాయుత కర్మలు మనకు ఫెయిల్యూర్ని ఇస్తాయి, అహింసాయుత కర్మలు సక్సెస్ ఇస్తాయి. ఓర్పు, మానవుడికి చట్టుకున్నటువంటి ఓర్పు ఉండాలా. సరళత్వం, జీవితం కాంప్లికేటెడ్ ఉండద్దు, చాలా సరళంగా ఉండాలి. అర్థమైందా? అందు గురించి అంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్, సింపుల్ గా ఉండాలి మనది. తర్వాత నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే ఇది చాలా ముఖ్యమైనది, ఇవన్నీ రావడానికి కారణము ఎవరి ద్వారా వస్తాయి మనకు? ఈ 22 నిమిషాలు ఇది చాలా ముఖ్యమైనది. ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడము. ఇది ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ భగవంతుడు మనందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రామాణికమైనటువంటి గురుదేవుని, ఎవరిని పడితే వాళ్ళు కాదు, ప్రామాణికమైనటువంటి గురుదేవుని ఆశ్రయించాలి. తర్వాత శుచిత్వము, క్లీన్లీనెస్, స్థిరత్వము, స్టెబిలిటీ ఉండాలి మనందరికీ. ఆత్మ నిగ్రహము అంటే మనందరికీ కూడా ఆత్మ నిగ్రహం అంటే ఎప్పుడు వస్తుంది మనకు? సెల్ఫ్ కంట్రోల్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అది ఉండాలి. తర్వాత ఇది రావాలి అంటే ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము. అంటే నా ఇంద్రియాలు ఎన్నున్నాయి మనకు? ముఖ్యంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 అంతర ఇంద్రియము మనస్సు. ఈ 11 ఏదైతే కోరుకుంటాయో ఆ భోగ వస్తువులను త్యాగం చేయాలా. తర్వాత మిథ్య అహంకారము లేకపోవడము,
సో, నేను అంటే మిథ్యా అహంకారం ఉంటుంది. మిథ్యా అహంకారం అని యూజ్ చేశాడు. మిథ్యా అహంకారం అంటే ఫాల్స్ ఐడెంటిఫికేషన్. నన్ను నేను దేహంగా భావించడం మిథ్యా అహంకారము. నన్ను నేను ఆత్మగా భావించడం అహంకారము. చాలామంది అహంకారం అంటే అరే! అహంకారం ఉండొద్దంటారు. అహం అహం ఆకారం. అంటే మనం నిరాకారమా? నిరాకారం అనుకుంటే ఆకారం ఉండదు. అహంకారం లేకపోవడం అంటే నిరాకారం. కానీ ప్రతి ఒక్కరికి ఆకారం ఉంటుంది. ఎటువంటిది ఉండాలా? నేను ఆత్మను అనే ఆకారం ఉండాలి. అహంకారం ఉండాలి. అహం ఆకారం. కానీ నేను దేహాన్ని అనేది ఉంటే దాన్ని మిథ్యా అహంకారం. అది లేకపోవడము. తర్వాత జన్మ, మృత్యువు, జర, వ్యాధుల దోషాన్ని గుర్తించడము. సో, నేను ఐడెంటిఫై జేయాలా? నేను జన్మించాను. జన్మించి 53 సంవత్సరాలు నాకొచ్చింది అంటే, నేను ముసలితనాన్ని గూడా ఎదుర్కొంటున్నాను. వ్యాధుల్ని ఎదుర్కొన్నాను. తర్వాత మృత్యువైతే ఫైనల్‌గా అది మనకి వరకి తెలియదు. ఇక్కడ మనకేమంటారు జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దోషాన్ని గుర్తించడం. మనందరం గూడా నేను జన్మించాను. తర్వాత నాతో పాటు ఎంతోమంది జన్మించారు. కానీ నేను జీవించున్నాను. ఎంతోమంది మరణిస్తున్నారు. జన్మ, మృత్యు ఎందుకు మరణిస్తున్నారు? ఈ లోపల మనకు వ్యాధులొస్తా ఉన్నాయి. తర్వాత ఓల్డ్ ఏజ్ ఒస్తా ఉంది. ఎందుకొస్తుంది? జన్మించిన వారికి వ్యాధులెందుకొస్తున్నాయి? ఓల్డ్ ఏజ్ ఎందుకొస్తుంది? ఎందుకు మరణ ఇది దోషము. దీన్ని గుర్తించాలి. తర్వాత అనాసక్తి అంటే ఆసక్తి, అనాసక్తి. ఆసక్తికి వ్యతిరేకము అనాసక్తి. మరి దేని పట్ల మనకు అనాసక్తి ఉండాలి? సంతానము, తర్వాత మనం జీవులు జన్మించారు అంటే సంతానము, భార్య, గృహము మొదలైన వాటి బంధం నుండి విముక్తి. దీన్నే భౌతిక బంధనాలు. సంతానము, భార్య, గృహము వీటి నుంచి ఈ బంధనాల నుంచి విడిపడాలంటే దీని నుంచి ఎలా విడిపడాలి? లేదంటే విడిపడటము ఇన్ ది సెన్స్ మనము మనందరం గూడా సపోజ్ ఎగ్జాంపుల్ మన ఇంటి నుంచి బృందావన్ వెళ్తాం. మళ్ళీ బృందావన్ వెళ్ళి ఏం జేస్తాము? ఒకరికి అర్జెంట్‌గా ఆ ఫ్యామిలీ హెడ్ ఎక్కడో ఆఫీస్‌లో పని చేస్తున్నాడు. ఆయనకు అర్జెంట్‌గా ఆఫీస్ నుంచి ఎమర్జెన్సీ కాలొస్తది. ఏం జేస్తాడాయన? ఫ్లైట్ బుక్ జేసుకొని వచ్చేస్తాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని జేస్తున్నారు. పిల్లలున్నారు. అందరూ కలిసెళ్ళిండ్రు. కానీ పిల్లలేంటి హాలిడేస్ అక్కడ తీసుకెళ్దామని ఎళ్ళిండ్రు. సో, ఫస్ట్ హస్బెండ్‌కొచ్చింది, ఫాదర్‌కొచ్చింది అర్జెంట్‌గా పని ఉందని ఆయన ఫ్లైట్‌లో వచ్చేస్తాడు. కంపెనీయే ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది వచ్చేస్తాడు. తర్వాత మదర్ గూడా ఎంప్లాయీ కాబట్టి ఎక్కడో పని చేస్తే ఆమె కూడా అర్జెంట్‌గా తను తర్వాతొస్తుంది. పిల్లలు ఫ్రీగా ఉన్నారు. అక్కడే ఉంటారు. అదే విధంగా మనం గూడా అందరం కలిసెళ్ళాము. మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఎవరి దారిన వాళ్ళు రావచ్చు. అంటే లేదు లేదు వెళ్తే అందరం వెళ్ళాలా? సో, లేదు ఉంటే అందరం ఉండాలంటే, అలా మనం దాన్ని గుర్తించాలి మనము. ఇది బంధనం అయిపోతుంది. అవునా గదా! మనం గూడా లాస్ట్ టైమ్ అందరం కలిసెళ్ళాము. మేము మధ్యలో రావాల్సొచ్చింది. మీ ఇద్దరక్కడే 15 రోజులు హాయిగా హ్యాపీగా 15 10 రోజులు ఉండే అవకాశం వచ్చింది. ఉన్నారు. ఇక్కడ గూడా ఈ బంధనము సంతానం, భార్య, గృహము మొదలైన వాడి బంధనం నుండి విముక్తి. సుఖ దుఃఖ సందర్భాలలో సమచిత్తము నా ఎడ సుఖ దుఃఖ సందర్భాలలో సమచిత్తం. ఈ రెండిట్లో గూడా సమచిత్తం అంటే మనము సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా సమానంగా దాన్ని తీసుకోవాలి. సుఖమొస్తే చాలా ఆనందంగా అందరికి షేర్ చేసుకోవటము, చాలా హ్యాపీగా ఉండటం అంటే చాలా ఎగిరి గంతులేయటము. దుఃఖమొస్తే ఇంకా నేను జీవించడం వేస్టు, ఎలా జీవించాలి అని బాధతో నా జీవితం వృధా అయిపోయింది అని అలా ఉండకూడదు. సుఖ దుఃఖాలు సమదృష్టిలో ఉండాలి. సమంగా సమచిత్తంలో ఉండాలి. తర్వాత భగవంతుడు ఫైనల్‌గా చెప్తున్నారు. నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి. ఎవరికైతే భగవంతుడి ఎడ విశుద్ధ భక్తి ఉండదో వాళ్ళు హ్మ్. ఈ యొక్క మాయకు ఎఫెక్ట్ అవుతా ఉంటారు. తర్వాత వాళ్ళు నిత్యము
దుఃఖాలను అనుభవించే అవకాశం ఉంటుంది. తర్వాత ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవటము, సామాన్యం పట్ల విరక్తి. సో, సామాన్య జనులు అంటే ఈ లౌకికవాదులు, భౌతిక భోగాలంటే ఈ దేహ సుఖాలను 2 రకాలైనటువంటి సుఖాలుంటాయి. దేహ సుఖము, నాలుకేది కోరితే అది తినటము. సో, ఈ కళ్ళు ఏది చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవటము. అలా ఇది మన చెవులు ఏదో సినిమా పాటలు వినాలనిపించింది వినటం. అలా ఏది కోరితే అది ఇవ్వటం అన్నట్టు. అర్థమైందా? ఈ జనసామాన్యం పట్ల ఆసక్తి, విరక్తి. ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడము. తర్వాత ఫైనల్‌గా పరతత్వపు తాత్విక అన్వేషణ. ఆత్మానుభూతి తర్వాత ఫైనల్‌గా పరమాత్మ అనుభూతి, పరతత్వ అన్వేషణ. ఈ 22 రకాలైనటువంటి విషయాలు మనని ఏ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తాయి. ఆ జ్ఞానం ద్వారా మనకు భగవత్ ప్రాప్తి సులభంగా పొందగలుగుతాము. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని విడివిడిగా మనం చూద్దాం మనం. భగవంతుడు ఇక్కడ మనకు 24 ఈ దేహము 24 తత్వాల ప్రక్రియ అంటే మనం ఈ దేహం వచ్చి మనకు 24 మూలకాలతో తయారైంది. కానీ మనందరం కూడా ఆ 24 తత్వాల్లో మనము చిక్కుకొని ఉన్నాము. దాని నుండి బయటపడడానికి మనము ఈ జ్ఞానాన్ని భగవంతుడు బోధించినటువంటి 24 విషయాలతో కూడుకున్నటువంటి జ్ఞానము ద్వారా మనము ఈ దేహం అనే బంధనం నుంచి మనం విడిపడగలుగుతాము. ఆ విడిపడడానికి ఎవరైతే తమ తెలివితేటలను ఈ విషయాలను భగవంతుడు చెప్పిన విషయాలను పాటించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞాన మార్గంలో నడుస్తున్నట్టు భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. దీంట్లోనే 8, 9, 10, 11వ శ్లోకంలో చెప్తున్నారు. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. అంటే ఈ జ్ఞాన విధానము భగవంతుని భక్తియుక్త సేవలో ముగుస్తుంది. అంటే మనకు 4 రకాలైనటువంటి యోగాలున్నాయి. కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము. ప్రతి యోగానికి లక్ష్యము భక్తి యోగము. కాబట్టి జ్ఞాన యోగం ఎక్కడ ముగుస్తుందంటే భక్తి యోగం అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ముగుస్తుంది. అక్కడ ఎండ్ అవుతుంది. ఒకవేళ మనము చాలా జ్ఞానం ఉంది, ప్రాక్టికల్‌గా భగవంతుని సేవించలేకపోతున్నాం అనుకోండి, మన జ్ఞానము నిరర్ధకము, వ్యర్థము. కాబట్టి భగవంతుని దివ్య సేవ మన జ్ఞానము భగవంతుడి యొక్క ఆశయాన్ని మనకు ప్రసాదించలేదనుకోండి, అది వేస్ట్. కాబట్టి దీంట్లో భగవత్ ఆశ్రయం మీదనే మిగతా అంశాలన్నీ కూడా కూడుకొని ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనకి దీంట్లో ముఖ్యంగా భక్తియుక్త సేవ మనకు ఒకవేళ దొరకాలి, భక్తియుక్త సేవ మీదనే మిగతా అంశాలన్నీ ఉన్నాయంటే, ఆ భక్తియుక్త సేవను మనకు ప్రసాదించేది ఎవరు? ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించినప్పుడే మన యొక్క నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవనము ప్రారంభమవుతుందంట. అప్పటి వరకు మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, నేను సాధన చేస్తున్నాను, కీర్తన చేస్తున్నా, భజన చేస్తున్నాను. కానీ మనకు ఒక నిజమైనటువంటి, ఉత్తమమైనటువంటి పరిశుద్ధాత్మ, ముక్తాత్మ అయినటువంటి ఒక గురువుగారు మన జీవితంలో ఆయన యొక్క ఆశ్రయాన్ని ప్రసాదించడం, అప్పటి వరకు మన ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమైనట్టే కాదు అని చెప్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి జ్ఞాన విధానం ఏంటంటే, ఉత్తమ భక్తుణ్ణి గురువుగా పొందటము. తర్వాత మనకు చెప్తున్నారు. నెక్స్ట్ మనకిక్కడ ఏమన్నారు? ఇతరులను గౌరవించడము దేని కొరకు? మనకు సంతృప్తి పొందాలి. మనకు మన జీవితంలో సంతృప్తి లేనటువంటి జీవితం అదొక జీవితం కాదు. ఎన్నో పనులు చేస్తా ఉంటాం. కానీ దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ రావట్లేదనుకోండి, ఏం జీవితం ఉందబ్బా! ఏది చేసినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ముఖ్యంగా మనకు ఇతరులను గౌరవించడంలో మనం సంతృప్తి పడాలా? కానీ మనని గౌరవించడం మనము కోరుకోకూడదు. ఇతరులచే గౌరవింపబడడం అనే సంతృప్తిని పొందడానికి మనిషి ఆతృత పడకపోవడమే నిజమైనటువంటి వినయము.
మనకు చైతన్య మహాప్రభు కూడా చెప్తారు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. సో, ఎప్పుడు కూడా స్పెషల్లీ మానవుడికి గడ్డి పొరకకు ఉన్నటువంటి వినయం ఉండాల. గడ్డి పొరక ఏం చేస్తుంది? సో, మనం కాలు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా మెత్తదనాన్ని ఇవ్వడానికి కొరకు రెడీగా ఉంటుందన్నట్టు. అటువంటి వినయంతో ఉండాలి. తర్వాత వృక్షం ఏం చేస్తుంది? సో, రాళ్ళతో కొట్టినా గూడా తన కష్టాయుతమైనటువంటి పుష్పాలు, ఫలాలను ఇస్తుంటుంది. సో, ఆ విధంగా మనకు తృణముకున్నటువంటి వినయము, చెట్టుకున్నటువంటి ఓర్పు. మనం ఎప్పుడు కూడా అమానినా మానదేనా, నిజమైనటువంటి మానవ జీవిత మానవుడు అనేవాడు గడ్డి పొరకనే ఇతరులతో వినయ విధేయతలతో ఉంటుంది. చెట్టు ఓర్పుతో ఉంటుంది. మరి మానవుడనే వాడి యొక్క ధర్మము, సహజ ధర్మము ఇతరులకు గౌరవాన్ని ఇవ్వటము, తను గౌరవాన్ని కోరుకోకపోవడం. దాని ద్వారా మనకు వినయము ఉందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత మనకు చెప్తున్నారు. ఈ తమ ధార్మికతకు ప్రసిద్ధి చెందాలని జనులు చాలా ఆరాటపడతా ఉంటారు. తత్ఫలితంగా ధర్మం అంటే ఏమిటో తెలియకుండానే మనిషి నిజానికి ధర్మమే పాటించినట్టు ఏదో సంఘంలో చేరి తనను ధర్మ ఉపదేశకునిగా ప్రచారం చేసుకుంటాడు. మనం నిన్న టెస్ట్ చేసాం. సో, కొంతమంది పాపం చాలా ఏదో ఒకటి ప్రచారం చేయాలా, నేను కూడా ప్రచారకర్తను అవ్వాలని చెప్పేసి ఏదో దాన్నేమంటారు? అధార్మిక దాన్నేమంటారు? సంప్రదాయం కానటువంటి దాంట్లో భగవత్ సాంప్రదాయము 4 రకాలటువంటి సాంప్రదాయం. సో, అటువంటి అసంప్రదాయంలో వెళ్లి జాయిన్ అయ్యి ఏదో ప్రచారం చేయడానికి వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ధర్మ ఉపదేశకునిగా ప్రచారం చేసుకుంటారు. కానీ వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రంలో నిజమైన ప్రగతి కొరకు మనిషి తాను ఎంతవరకు పురోగతిని సాధించాడో చూసుకోవడానికి మనకు కూడా పరీక్షలు ఎదురవుతా ఉంటాయి. ఇతరుల ద్వారా ప్రశ్నలు వేస్తా ఉంటారు. ఆ ప్రశ్నలకు మనకు ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని కోట్ చేస్తూ సమాధానము మనం చెప్పాల్సి ఉంటుంది. అక్కడ మనకు ఒకవేళ చెప్పలేకపోతే ఓకే. మనం ఓటమిని అంగీకరించాలా? మనం తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర. కానీ మనం గర్వంతో ఉన్నామనుకోని మన ఓటమిని మనం అంగీకరించలేము. తర్వాత నెక్స్ట్ భగవంతుడు సీక్రెట్ చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. అహింస. అహింస అంటే మనం చాలా సార్లు అనుకుంటాము. ఇతరులను, ఇతర జీవులను చంపకపోవడము. అంటే చంపడం అంటే ఆ దేహములోంచి ఆత్మను వేరు చేయడం. దేహాన్ని నాశనం చేస్తాం గానీ, ఆత్మని మనము నాశనము చేయలేము. ఇది మనము సామాన్య జనుల అర్థం ఏంటంటే సంవరించడం. కానీ నిజంగా అహింస అనే పదానికి భగవంతుడు చాలా డీటెయిల్ వివరణ ఇస్తున్నాడు. ఏంటంటే ఇతరులకు, ఇతర జీవులకు మానవులకే కాదు, ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించకపోవడము అనేది అహింస. తర్వాత సామాన్య జీవన భౌతిక అంటే భౌతిక భావనలు ఏంటంటే మనము నేను దేహాన్ని, ఈ దేహ సుఖాలే నిజమైనటువంటి జీవితం అనే అజ్ఞానంలో చిక్కుకొని వాళ్ళు నిరంతర క్లేశాలను అనుభవిస్తా ఉంటారు. కానీ ఎవరైతే ఈ భౌతిక క్లేశాలు గాదు, భౌతిక జీవితము నిజమైన జీవితం గాదు, ఆధ్యాత్మిక జీవితము. ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ దేహాన్ని భగవత్ సేవకు ఉపయోగించడమే నిజమైనటువంటి జ్ఞానము. భగవత్ సేవకు ఉపయోగించకపోవడము అజ్ఞానము. కానీ ఇక్కడ మనము మన యొక్క కర్తవ్యం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉద్ధరించకపోతే మనిషి హింస చేస్తున్నాడే అని అవుతాడు. సపోజ్ నేనున్నాను. నా మీద ముగ్గురు డిపెండెంట్స్ అనుకుందాం. వైఫ్, ఇద్దరు పిల్లలు. వాళ్ళకు నేను వాళ్ళ పట్ల హింస చేస్తున్నానా? అహింస చేస్తున్నానా? సో, చాలా ముఖ్యమైన విషయాలు భగవంతుడు ఇక్కడ మనకు బోధించాడు. మనం చాలా సార్లు హింస, అహింస. హింస అనుకుంటే ఇతర జీవుల్ని ఫిజికల్‌గా సంవరించడము. దానికంటే కొంచెం ఇంకా తక్కువ లెవెల్‌లో అయితే ఇతర జీవులను వాళ్ళకు దుఃఖాన్నివ్వటము. మనం చేసే కర్మ వల్ల వాళ్ళకు అసంతృప్తి, బాధ కలగటము. కానీ భగవంతుడి యొక్క ఇంకా నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే, నిజమైన హింస మనం నమ్ముకొని మనతో పాటు సహజీవనం గడుపుతున్నటువంటి జీవి. సపోజ్ నన్ను నమ్ముకొని నా వైఫ్ ఎక్కడి నుంచో వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో నా దగ్గరకొచ్చింది. నా ధర్మము వైఫ్ అంటే ఆత్మ, ఒక దేహాన్ని స్త్రీ మాతృమూర్తి దేహాన్ని తీసుకొని నా దగ్గరకొచ్చినప్పుడు
ఆ దేహము ద్వారా ఆ ఆత్మని తిరిగి పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ జన్మ మృత్యు చక్రంలోంచి తప్పించాలా. మళ్ళీ ఒక మృత్యువంటూ సంభవిస్తే నెక్స్ట్ జన్మ రాహిత్యం చేయాలి. అది నిజమైనటువంటి అహింస. అదే విధంగా మా ఇద్దరి ద్వారా సపోజ్ సంతానం కలిగింది. ఆ సంతానానికి నా ధర్మము వాళ్ళకు ఏ విధంగా ఇదే లాస్ట్ లైఫ్ కావాలా. వాళ్ళు పొందినటువంటి ఈ భగవంతుడు రెడీగున్నాడు. వాళ్ళకి గూడా ఎన్నో ఈ సపోజ్ వాళ్ళకొక 101 లైఫ్స్ వెయిటింగ్‌లో ఉన్నాయి సంచిత కర్మల్లా. ఈ ఒక్క లైఫ్ నాతో రుణానుబంధం తర్వాత ఇంకా 100 లైఫ్స్ వెయిటింగ్‌లో ఉన్నాయి. పాపం వాళ్ళు చెడు, మంచి, చెడు ఎటువంటి ఇంకా అందులో గూడా కొన్ని నరకలోకంలో గూడా ఉండొచ్చు. కొన్ని పాతాళంలో ఉండొచ్చు. కొన్ని స్వర్గలోకంలో గూడా ఉండొచ్చు. ఆ 100 జన్మల్లో కొన్ని స్వర్గము, నరకము డిఫరెంట్ లోకాల్లో ఉండొచ్చు. అర్థమైందా? కానీ భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడు ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్లకు ఇదే లాస్ట్ లైఫ్ మోక్షాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అది నిజమైనటువంటి అహింస. తనను నమ్ముకున్న వాళ్లకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి పట్ల అహింస, అహింస పరమో ధర్మ. అది నిజమైనటువంటి అహింస పరమ ధర్మము. అది చెయ్యాలి మనము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు ఇక్కడ ఓర్పు. చైతన్య మహాప్రభు అమానినా మానదేనా. మనం రోజు పొద్దున మంగళారతి అవ్వంగానే ఏదో శ్లోకం పక్షులు కదా చెప్పినట్టుగా మనం శ్లోకం చెప్పుకుంటా పోతున్నాము. కానీ దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. అవమానాన్ని ఇతరులు మనకు మాటల ద్వారా గాని, చేతల ద్వారా అవమానపరిచినా మనం ఏం చేయాలా? అవమానపరిచినా అది అవమానంగా భావించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నేచురల్‌గా, సహజంగా నేను గౌరవాన్నివ్వాలి. అదే నిజమైనటువంటి ఓర్పు. అలా ఉన్నవాడే ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి పొందగలడు. కానీ మనం ఏం చేస్తాం చాలా సార్ల, సరే ఇంక మనం ఆయన్నేం అనలేం గదా! అని జెప్పేసి మానసిక అవమానాన్ని ఆయన పట్ల, మానసిక అగౌరవాన్ని కర్మైతే జేయలేము వాక్కు ద్వారా. ఈవెన్ మానసికంగా గూడా ఆళ్ళ పట్ల మనం ఆ విధంగా ఉన్నా అది అవమానపరిచినట్టే. తర్వాత ఇక్కడ ఏమంటాడు ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ద్వారా ఎన్నో అవమానాలు, ఎన్నో హింస కార్యక్రమాలు అంటే హింసాయుత కర్మలు తన పట్ల చేసినా, ప్రహ్లాదుడు తన తండ్రి పట్ల విరోధి కాలేడు. తన తండ్రి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం పెంచుకోలేదు. కాబట్టే ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎంతో పురోగతి సాధించాడు. దేని ద్వారా? కేవలం ఓర్పు, సహనము ద్వారా. తండ్రి ఎన్ని పనిష్మెంట్స్ ఇస్తే ఇంకా గూడా అది ఏ విధంగా సాధ్యమైంది? అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. నిత్య నిరంతరము కీర్తన భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? సరళత్వము. సరళత్వం అంటే మనకిక్కడ చెప్తున్నారు. శత్రువుకైనా నిజమైన సత్యాన్ని వెల్లడి చేసేంత రుజు స్వభావము మనిషి కలిగి ఉండాలి. అది మనకు పొందాలంటే గురువుని స్వీకరించే విషయానికి వస్తే అది ఎంతో ఆవశ్యకమైంది. సరళత్వం అంటే గురువుని మనం ఇవన్నిటి తర్వాత మనకు గురువు గావాలి. ఎటువంటి గురువు? ప్రామాణిక గురువు నుండి ఉపదేశము లేనిదే మనిషి ఆధ్యాత్మిక శాస్త్రంలో ముందుకు కదలలేడు. మన అందరం గూడా మన ఓన్ చదువుకోవటము, ఏదో వినటము అని మనం ప్రయత్నం చేస్తున్నాము. చదివింది, విన్నది యూట్యూబ్‌లో కొట్టి, గూగుల్‌లో కొట్టి ఏదో మన పూజా విధానాన్ని ఇయాల రేపది అలవాటైపోయింది. సో, పూర్వకాలం ఈవెన్ సత్యనారాయణ వ్రతం చేయాలన్నా పూజారి అంటే బ్రాహ్మణుడు. ఎందుకు అది పెట్టిండ్రు ఆచారము. మన ఇంట్లోనే టెక్నాలజీ ఉంది ఇది పెట్టుకుంటే, బ్రాహ్మణులు ఏ ఇంట్లో అడుగు పెడితే బ్రాహ్మణుడు ఎక్కడుంటే, ఆ భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. బ్రాహ్మణుడు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ స్వయం ఆయన ద్వారా సేవలు అందుకుంటా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనము ఉత్తమ గురువు యొక్క ఆశ్రయంలో భగవత్ కథామృతాన్ని శ్రవణం చేసి, ఆయన చెప్పిన విధంగా ఆయనను శుశ్రూతలు చేస్తూ భగవద్గీత 4.34లో మనకు చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. భగవంతుడు ఇక్కడ ఆదేశం ఇస్తున్నాడు. వినయముతో గురువుని ఆశ్రయించి
ఆయనకు అన్ని సేవలు చేయాలి. అప్పుడు ఆ గురుదేవుల వారు ప్రసన్నుడై శిష్యునికి ఆశీర్వచనాలు చేస్తాడు. ప్రామాణిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ఆయనే శిష్యునికి ఆశీర్వచనాలు చేస్తే అది నియమ పాలన లేకుండానే శిష్యుడు శీఘ్రమే పురోగమించేటట్లు చేస్తుంది. లేదా ఎటువంటి దాపరికం లేకుండా గురువును సేవించడానికి నియమాలు సులభతరమవుతాయి సేవించిన వాడికి. కాబట్టి ఇది భగవద్గీతలో చెప్తున్నారు, భాగవతంలో చెప్తున్నారు. వివిధ శాస్త్రాల్లో గురువు యొక్క ప్రాముఖ్యత మనకు చెప్తున్నారు భగవంతుడు. మన యొక్క సక్సెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మన జీవితం యొక్క విజయానికి ఇది చాలా ఉత్తమం. ఇది ప్రతి స్టెప్‌లో గురువుగారి యొక్క వచనాలు, గురువుగారి యొక్క ఆదేశాలు మన జీవిత పురోగమనానికి ఎంతో పనికొస్తాయి మనకు. తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో మనం ముఖ్యంగా అంతర్బాహ్య శుచి అంటే క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. బాహ్యంగా అంటే ఈ దేహానికి, ఈ స్కిన్‌ని మనం శుభ్రపరుచుకుంటాము. అది రోజుకు మనం 3 సార్లు శుభ్రపరుస్తాము. అంతరంగంగా శుభ్రపరచాలంటే చైతన్య మహాప్రభు తన 8 ఆహ్, శ్లోకాస్‌లో ఎట్లయితే భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీత 700 శ్లోకాల్లో చెప్పినట్టుగా చైతన్య మహాప్రభు 8 శ్లోకాల్లో చెప్పారు. మొదటి శ్లోకం ఏంటి? మన యొక్క హృదయాన్ని మాలిన్యాన్ని క్లీన్ చేసుకోవడానికి చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవ చంద్రిక వితరణం విద్యా వధు భూషణం వధు జీవనం సార్. విద్యా వధు జీవనం. అంటే చేతో దర్పణ మార్జనం. ఈ యొక్క చిత్తమనే దర్పణాన్ని మనం మార్జనం చేయాలి. క్లీన్లీనెస్ అది అంతరంగంగా క్లీన్‌నెస్. బాహ్యంగా అయితే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50, 60, 70 సంవత్సరాలు క్లీన్ చేస్తా ఉన్నాము. కానీ మళ్ళీ మనకు నేచురల్‌గా ఎన్నో మరకలు అవి ఇవి మన స్కిన్ పాడైపోవడం జరుగుతా ఉంది. కానీ లోపల ఎవరిదైతే క్లీన్ అవుతుందో వాళ్ళు లోపల క్లీన్ అవ్వడం అంటే జన్మల మాలిన్యాన్ని తొలగించుకోవడం. దీనికి శంకరాచార్యుల వారు మన ఉపోద్ఘాతంలో గీతా భాష్యంలో హ్మ్, దాంట్లో కూడా మనకు గీతా మహత్యంలో కూడా చెప్పడం జరిగింది. ఏంటది? మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మనిషి ప్రతిరోజు నీళ్ళతో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని శుభ్రపరుచుకోగలుగుతాడు. కానీ అతడు పవిత్రమైనటువంటి భగవద్గీత అనే గంగా జలంలో ఒక్కసారి స్నానం చేస్తే కూడా ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోగలడు అని చెప్తున్నారు. తర్వాత స్థిరత్వము అని మనకిక్కడ భగవంతుడు బోధించాడు. స్థిరత్వం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించడానికి మనిషి భగవంతుడి పట్ల, భగవంతుడి భక్తియుక్త సేవ పట్ల, భగవంతుడి యొక్క బోధన పట్ల మనకు స్థిరత్వం, స్టెబిలిటీ ఉండాల. తర్వాత దాంట్లో మనం ఎన్నో ఒడిదొడుకులు, పరీక్షలు ఎదురవుతాయి. ఆత్మ నిగ్రహంతో మనము ఆహ్, ఆహ్, ఆ మార్గంలో చాలా స్టెబుల్‌గా ఉండాలి. తర్వాత ఆత్మ నిగ్రహం అంటే చెప్తున్నారు, ఆధ్యాత్మిక ప్రగతి పథానికి హానికరమైన దేనిని గూడా మనిషి స్వీకరించకూడదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవన విధానానికి ఎన్నో అడ్డంకులొస్తాయి. వేరే వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ వాళ్ళ మాట వినకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి మనకు అడ్డుకట్ట వేసే వాటికి విరుద్ధమైన వాటిని త్యజించాలి. ఇదే నిజమైనటువంటి త్యాగము. ఆధ్యాత్మిక మార్గంలో మనము స్టెబుల్‌గా ఉండి అంటే ఒక విధి విధానాలు, ఒక నియమాల్ని స్థిరంగా వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలా? ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకులు వచ్చే వాటిని త్యజించాలి. అదే నిజమైనటువంటి త్యాగము. ఎలా త్యజిస్తాం మనము? ఆధ్యాత్మిక మార్గానికి భౌతిక మార్గం మనకు అడ్డంకులవుతాయి. భౌతిక భోగాలు, భౌతిక సుఖాలు అంటే మనము ఈ భౌతిక ప్రపంచమే నా నిజమైనటువంటి స్థానము. ఈ భౌతిక దేహమే నేను అంటే ఈ దేహాన్ని సుఖపెడతా ఉంటాం. ఈ దేహానికి సంబంధికులను మనము వాళ్ళ కొరకు పని చేస్తాం. వాళ్ళని సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి దాంట్లో ముఖ్యమైనది ఈ దేహమే నేను, ఈ దేహం కొరకే నేను సుఖపడటం అనేది దాంట్లో మన ఇంద్రియాలు 11 ఇంద్రియాల్లో ముఖ్యంగా నాలుక చాలా పవర్‌ఫుల్ ఇంద్రియము. ఈ నాలుక ఒక్కటే 2 పనులు చేస్తుంది. ఒకటి రుచిని చూస్తుంది. రెండవది
మన యొక్క జీవన పతనానికి కావాల్సినటువంటి వాక్కు మాట్లాడుతా ఉంటుంది. ఈ రెండిటిని గూడా మనకు భగవంతుడు చెప్తున్నాడు. భగవత్ ప్రసాదాన్ని రుచి చూయించినప్పుడు ప్రతి ఇంద్రియంలో ఈ యొక్క దేహంలో ఉన్న ప్రతి కణకణం పవిత్రంగా మారుతుంది. తర్వాత ఇదే నాలుకతో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల వర్ణన చేసినప్పుడు మొత్తము ఈ దేహం మొత్తం గూడా పవిత్రంగా మారుతుంది. ఆ పవిత్రంగా మారిందా లేదా అనేది ఎలా మనం గుర్తించొచ్చంటే, కళ్ళు భగవంతుడి యొక్క దర్శనాన్ని కోరుకుంటా ఉంటాయి. ఈ కళ్ళు భగవంతుడి యొక్క బంధువులు, భగవంతుడి యొక్క ఆత్మ బంధువులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు దర్శించడానికి కోరుకుంటా ఉంటుంది. ఈ చెవులు భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను మాత్రమే వినడానికి ఇష్టపడుతుంది. అది కాకుండా వేరే దాన్ని ఇష్టపడదు. అదే విధంగా ఈ కాళ్ళు భగవంతుడి యొక్క మందిరానికి, భగవత్ సత్సంగానికి మాత్రమే ఈ కాళ్ళు ఇష్టపడతా ఉంటాయి. ఒకవేళ మనము దానికి వెళ్ళలేమంటే ఈ కాళ్ళు భౌతికానికి పట్ల ఆసక్తి ఉందని మనము అర్థం జేసుకోవాలి. భగవద్గీత యొక్క ఏకైక లక్ష్యము మనకు భగవంతుని ప్రసాదించడము, భగవంతుని యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడము, తర్వాత భక్తి యోగ పథంలో మనం నడిపించడమే భగవద్గీత యొక్క లక్ష్యము. అది తప్ప వేరేది లేదు. తర్వాత ఇక్కడ మిథ్యా అహంకారం గురించి భగవంతుడు బోధిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైంది. పొద్దున గూడా మనకు అహంకారం గురించొచ్చింది. ఈ మిథ్యాహంకారం అంటే నేను దేహాన్ని అని భావించడము మిథ్యాహంకారము. నేను ఆత్మని అని భావించడం అహంకారము. దీని గురించి మనకు ఒక నారద మునీంద్రుల వారి యొక్క లీల కొంచెం చర్చిస్తే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. మనం ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇది చాలా పెద్ద 22 అంశములతో కూడుకున్నది కాబట్టి మేబీ 8:15, 8:20 వరకు మనం చర్చిద్దాం. అప్పటి వరకు ఉండండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్వము నారదుడు ఒకసారి అంటే మిథ్య అహంకారం ఎలా ఉంటుంది? ఒకసారి నారదుడు అంటే 24 అవర్స్ భగవంతుడి యొక్క నామస్మరణలో ఉంటాడు. అటువంటి నారదుడు ఆయనకు ఆహ్, ఒక దక్షుడు శాపం వల్ల ఏమైతుందంటే దక్షుడేనా? సంథింగ్ శాపం వల్ల ఒక స్థానంలో దక్షుడు. హ్మ్. ఒక స్థానంలో ఆయన పర్మనెంట్‌గా ఉండలేడు. ఎప్పుడు సంచరిస్తా ఉంటాడు. దాన్ని నారదుడు అది వరంలాగా స్వీకరిస్తాడు. ఎందుకంటే ఒకదానికి అటాచ్ అవ్వకుండా ఉండొచ్చు అని. కాబట్టి ఆయన ఒకసారి అయినా గూడా భగవంతుడి నామము ధ్యానం చేస్తూ ఉంటాడు. కొద్ది కాలం అక్కడే ఉండిపోతాడు. అప్పుడు ఆయనని విచలితం జేయడానికి కొరకు కామదేవు కామదేవుడొస్తాడండి. సో, కానీ నారదుడు భగవంతుడి ధ్యానంలో అలానే ఉండిపోతాడు. ఆహ్, కామ్ దేవుడు నారదుడిని ఏమీ చేయలేకపోతాడు. ఎప్పుడైతే నారదుడు కళ్ళు తెరుస్తాడో, అప్పుడు ఆ కామదేవుడు భయపడిపోయి, అరే! నన్నేమన్నా భస్మం జేస్తాడేమో, శాపమిస్తాడేమో అని భయపడి నారదుడికి సాష్టాంగ దండవత్ ప్రణామం జేస్తాడు. చేయంగానే నారదుడు నేను క్షమించాను వెళ్ళిపో. ఇంకా పర్వాలేదని జెప్పేసి వదిలేస్తాడన్నమాట. అప్పుడు నారదుడికి అరే! నేను కామదేవుడు నన్నేం చేయలేకపోయిండు. నేను కామాన్ని గూడా జయించాను అని జెప్పేసి, కామాన్ని జయించడమే గాకుండా పూర్వము ఎంతోమంది ఋషులు ఇలాంటి ఆ! కామ ప్రే కామపూరితమైన కోరికలు తపస్విలను ప్రేరేపించినప్పుడు వాళ్ళు అరే! మాకిలా నష్టం జరిగిందని రంభ, ఊర్వశి లేకపోతే ఇంకెవరన్నా మన్మధుడు వాళ్ళని ఆహ్, భస్మం చేయటం, వాళ్ళని శపించడం జరిగింది. నేను జయించాను అని జెప్పేసి చాలా ఆనందపడిపోతూ ఆయన శివ భగవానుడి దగ్గరికెళ్తాడు. శివుడి దగ్గరికెళ్తాడు. శివుడి దగ్గరికి వెళ్లి చెప్తాడు. తన యొక్క మనం గూడా అంతే గదా! మనకేదన్నా మంచి, చెడు ఉంటే ఇతరులతో పంచుకోవడానికి ఇమ్మీడియేట్‌గా మనకు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాం. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్లి నేనిట్లా కామ కామదేవుడు నన్నొచ్చి టెస్ట్ చేశాడు. కానీ నేనేమి చలించలేదు. నేను జయించాను. జయించడమే గాదు, క్రోధాన్ని గూడా జయించాను. ఏమి అనలేదు నేను. క్షమించాను. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద ఋషులు, మునులు వాళ్ళు గూడా కామాన్ని జయించలేకపోయారు. కామాన్ని జయించిన క్రోధముతో వాళ్ళని భస్మం చేశారు, శపించారు. అంటే శివుడది విని నారద మునీంద్ర మీరిప్పుడు నాకు చెప్పడమైతే జెప్పారు. కానీ ఈ విషయాన్ని హరి భగవంతుడి దగ్గర మాత్రం షేర్ జేయకండి. ఒకవేళ భగవంతుడు అడిగినా హరికి మాత్రం షేర్ అస్సలు చేయకండి. మర్చిపోయి అంటే తప్పు అంటే నువ్వు తప్పు జేసి కూడా నా వైకుంఠం వెళ్ళకు,
విష్ణువుతో షేర్ చేయకు, హరితో షేర్ చేయకు అని చెప్తాడు. అరే! సరే, సరే, సరే అని చెప్పి నేను ఎళ్తున్నాను వచ్చేస్తాడు. ఎందుకంటే శివుడు పరమ దయాళువు. సో, పరమ వైష్ణవుడు. ఇతర భక్తులని ఆరాధించేవాడు. అంటే ఇతర భక్తుల యొక్క మేలు, శ్రేయస్సు కోరేవాడు కాబట్టి చెప్తాడు. కానీ నారదుడు ఏం ఆలోచిస్తున్నాడు? అరే! నేను కామాన్ని, క్రోధాన్ని జయించిన అంటే ఆయన గూడా జయించలేకపోయాడు. నేను జయించానంటే ఆయనకు అంత నచ్చలేదేమో! అందు గురించే జనరల్‌గా మనం ఏదైనా విజయం పొందామనుకోండి, 10 మంది ఆ విజయాన్ని వినాలా, చూడాలా అని జెప్పేసి మనం కోరుకుంటా ఉంటాం. కానీ నా యొక్క విజయాన్ని ఆయన కోరుకోవట్లేదు. సో, నేను హరి దగ్గరికి వెళ్తాను. వైకుంఠం వెళ్ళి సో, వెళ్ళినప్పుడు లక్ష్మీమాత భగవంతుడి యొక్క పాదసేవ చేస్తా ఉంటుంది. అప్పుడు భగవంతుడు నారదుడొచ్చాడని చెప్పి తను లేసి ఉచిత ఆసనమిచ్చి నారదుని సేవిస్తూ, "ఓ నారదా చెప్పండి మీ విశేషాలు" అంటేనే, "స్వామి మీకు తెలియంది గాదు. అయినా గూడా చెప్తున్నా మీరడిగారు గాబట్టి, నేను కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను" అని జెప్పేసి అంటాడు. అరే! మీరు జయించడం ఏంటి నారద్? మీ యొక్క నామస్మరణ జేసిన వాళ్ళు గూడా జయించిపోతారు. కేవలం మీ నామస్మరణని చేస్తేనే వాళ్ళు కామాన్ని, క్రోధాన్ని మీ పేరు తలుచుకుంటేనే వాళ్ళు కామక్రోధాలను జయించేస్తారు అంటాడు. అప్పుడు నారదుడికి ఇంకా పొంగిపోతా ఉంటాడన్నట్టు. ఇంకా అహంకారం, గర్వం, అహంకారం వచ్చేస్తది నారదుడికి. ఆయన వచ్చాడు. మామూలుగా వచ్చినప్పుడైతే దండవత్ ప్రణామం చేసేవాడు. ఈసారి వచ్చినప్పుడు భగవంతుడికి ఈవెన్ ప్రణామం కూడా చేయలేదు. సో, ఆతృతతో తన యొక్క గొప్పదనాన్ని చెప్పుకొని, సరే, సరే వస్తాను, వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన ఇట్లా టర్న్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిండో వచ్చేటప్పుడు ఏం లేదు. కానీ టర్న్ అయ్యి వెళ్తా ఉంటే భగవంతుడి యొక్క మాయ ఎంత గొప్పదంటే చూడండి. అక్కడ ఒక సుందరమైనటువంటి నగరాన్ని క్రియేట్ చేసేసాడు భగవంతుడు. ఆ నగరం చాలా బ్యూటీ ఉంటది. అక్కడ ఆ నగరం రాజు దగ్గరికి వెళ్దామనేసరికి ఆ రాజుగారు నారదుడిని సో, గొప్ప సాదర సత్కారాలతో ఆహ్వానించి తన యొక్క ఉచిత ఆసనాన్నిచ్చి గొప్ప మర్యాదలను చేస్తాడు. అప్పుడు ఆ రాజుగారు గొప్ప నారద మునీంద్రుల వారొచ్చారు గదా! అని జెప్పేసి అప్పుడు ఆయన తన కూతురి యొక్క స్వయంవరాన్ని నేను ప్రకటిస్తున్నాను. సో, కాబట్టి మాకు మంచి జరిగేట్టుగా ఆశీర్వదించండి అని జెప్పేసంటే, అప్పుడంటాడు నారదుడి లోపల గూడా కూతురి యొక్క స్వయంవరం గదా! ఆ కూతురిని చూడాలి అని అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ రాజుగారు మా కూతురికి రాబోయేటువంటి ఆహ్, స్వయంవరంలో ఆ వరుడు గురించి కొంచెం చెప్పండి అని జెప్పేసి ఆమెను పిలుస్తాను. ఆమె చెయ్యి జూసి చెప్పండి అంటాడు. ఎప్పుడైతే ఆమె మెల్లగా అలా నడుచుకుంటూ వస్తుంటే, ఆ యొక్క గజ్జెల శబ్దము, ఆమె యొక్క నగల శబ్దాన్ని జూసే నారదుడింకా ఆమె మోహంలో అలా వెళ్ళిపోతాడన్నట్టు. ఎప్పుడైతే ఆమె దగ్గరకొచ్చిందో, ఇంకా కంప్లీట్‌గా నారదుడు ఆమె వశమైపోయాడు. అప్పుడు ఆ చెయ్యి చూసినప్పుడు నారదుడు ఆహా! ఈమెకొచ్చేవాడు ఆ! ఆయన దాన్నేమంటారు? అమరుడు. ఆయన ఈ విశ్వం, విశ్వం మొత్తం వాళ్ళతో పూజలందుకుంటాడు. ఆయన చాలా గొప్పవాడు, శాశ్వతుడు. ఆయన సచ్చిదానందుడు. ఆయన అలా అంటే ఆమెకొచ్చేవాడెవరు? భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా చెప్తా ఉంటాడు. సరే, సరే అని జెప్పేసి ఆయనంటాడు అప్పుడు నారదుడికి నేను పెళ్లి చేసుకుంటే ఈమెనే అంటే కోరికొచ్చేసింది. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని. కానీ ఆమె ఈ రేఖల్లో ఏదైతే ఆమె జాతకం ఉందో అటువంటివి నా దగ్గర లేవు గదా! మరి అటువంటివి పొందాలంటే ఇప్పటికిప్పుడు నేను తపస్సు చేసి అవిటిని పొందాలంటే కష్టం కాబట్టి నేను భగవంతుడి మళ్ళీ హరి దగ్గరికి వెళ్ళి నేనెప్పుడు ఏ కోరిక కోరకుండా ఇంతకాలం సేవ చేస్తున్నాను గదా! ఇప్పుడు హరిని ఈ ఒక్క కోరిక కోరదామని జెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి "ఏమైంది నారద్ మళ్ళీ వచ్చావు ఏంటి? ఏం కథ?" అంటే అప్పుడు ఆహ్, హరి అని అంటాడు. "ప్రభూ నేను నా జీవితం మొత్తం మీకే అంకితమైపోయాను. మీ సేవ చేస్తూ ఉన్నాను. సో, ఎప్పుడు ఏమీ కోరిక కోరలేదు. ఈసారి ఒక్కసారి నాకొక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చండి." ఏంటి ఆ కోరిక అంటే, నాకొక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆవిడ స్వయంవరం ఉంది. నాకు హరి రూపాన్నివ్వండి అని అంటాడు చూడండి. సో, హరి రూపాన్నివ్వండి అంటే, మీలాంటి రూపం అని లేదు. హరి రూపాన్నివ్వండి అన్నాడు. తదాస్తు నారదా నీకు హరి రూపమొస్తుంది అని జెప్తాడు. ఇంక నారదుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. సో, అక్కడ వెళ్లి స్వయంవరం ప్రకటించారు అందరూ. రాజులు, మహారాజులు అందరూ చక్రవర్తి వచ్చి కూర్చున్నారు. ఆమె ఆ వరం మాల తీసుకొనొస్తా ఉంది.
నారదుడు ఇంకా కలలు కంటా ఉన్నాడు. ఎట్లాగో ఇంతమందిలో నాది హరి రూపం గదా! నన్నే కోరుకుంటుందని ఆమె ఇలా వస్తాం. ముందు వరుసలో నారదుడు కాబట్టి ముందు వరుసలో కూర్చోబెడితే ఆమె వస్తది. అరే! పోయి ఇక్కడంతా రాజులు, మహారాజులు కూర్చున్న వాళ్ళ దగ్గర ఇటువంటి కోతి మొఖము ఉన్నటువంటి వాడిని మర్కటం ఆ! ఆ! ఆమె ఫస్ట్ చూడంగానే నవ్వుతుంది. అరే! ఇటువంటి వాడిని ఈ ముందు వరుసలో ఎవరు కూర్చోబెట్టారు అని ఇలా తల తిప్పుకొని అటు వెళ్తుంది. నారదునికి ఏమో నన్ను చూడలేదేమో అని అటు వేరే లైన్‌లోకి అక్కడ వెళ్లి అక్కడ వెళ్ళంగానే నారదుడికి వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఆ వరుసలో కూర్చుంటాడు. అంటే ఈ ఈ కోతి మొఖం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికొచ్చాడు. అక్కడ మళ్ళీ తప్పుకుంటుంది. అరే! ఏంది ఈ అమ్మాయి అసలు చూడట్లేదు. నన్నే హరి రూపం ఉంది గదా! ఇంకా నన్ను మించినటువంటి సౌందర్యవంతులు ఎవరుంటారు అని అనుకుంటా ఉంటాడు. సో, అప్పుడు ఆమె అలా తప్పుకుంటూ పోతే ఈ లోపల భగవంతుడు సాక్షాత్ హరి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం కాగానే ఆమె చూస్తుంది. ఆహా! ఇప్పుడు నా యొక్క కోరుకున్న వరుడొచ్చాడని జెప్పేసి ఆయన మెడలో అది వేయంగానే అప్పుడు నారదుడు చాలా కోపమొస్తుంది. అరే! ఇదేంటి? సో, ఈయన హరి నిజంగా ఎంతో మందిని మోసం చేస్తా అంటే, నేను సరే దుర్మార్గుల్ని చేస్తాడనుకుంటే, ఈరోజు నన్ను గూడా మోసం చేశాడు అని జెప్పేసి అనుకుంటా ఉంటాడు. అక్కడ శివుడి యొక్క గణం ఉంటది. వాళ్ళు పక్కకే ఉంటారు. పక్కకు ఉండి వాళ్ళకి నవ్వొస్తుంది నవ్వుతా ఉంటే, "ఎందుకు మీరు నవ్వుతా ఉన్నారు? ఇదేంటంటే, నువ్వు ఒక్కసారి వెళ్లి నీ ఫేస్ ఆ నీళ్ళలో జలంలో జూసుకో" అంటే, అప్పుడు వెళ్లి జూస్తే నిజంగా ఆయన ఫేస్ మొత్తం కోతిలాగా ఉంది. ఆకారం మొత్తం నారదుడు మిగతా అంతా గూడా హరి అంటే కలర్ మాత్రం అలా ఉంది గానీ, ఫేస్ అంతా గూడా కోతిలాగా మారిపోయింది. అంటే హరి అంటే ఇంకొక మీనింగ్ కోతిలాంటి రూపము. అప్పుడు నారదుడు చాలా క్రోధంతో భగవంతుడి దగ్గర వెళ్లి, "నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. నేను కోరుకున్న అమ్మాయిని కాకుండా ఇప్పుడు నువ్వు స్వయంవరంలో తీసుకెళ్తున్నావు గదా! నువ్వు గూడా నాకెంతో విరహ వేదన ఆమె పొందలేదని, అటువంటి వేదనను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. నీ యొక్క ఆ! లక్ష్మీదేవి నీ యొక్క భార్యతో నువ్వు గూడా అటువంటి వేదన అనుభవిస్తావు" అని జెప్పేసి, ఆ శాపం ఇచ్చాడో లేదో భగవంతుడు అక్కడ ఉన్న ప్రదేశము, స్వయంవరం అంతా గూడా మాయమైపోతుంది. అప్పుడు చూస్తాడు, నేనెక్కడ ఉన్నాను అని. అప్పుడు నారదుడి స్వయం రూపమొస్తుంది. అప్పుడు భగవంతుడి పాదాల మీద ప్రభువు నన్ను క్షమించండి. ఏంటసలు నేను చేసింది? అంటే భగవంతుడు తన భక్తుల్ని ఆ విధంగా అనుగ్రహిస్తాడన్నట్టు. ఆయనకు ఆ అహంకారం వచ్చింది. లీల ద్వారా భగవంతుడు అది క్రియేట్ చేసి భగవంతుడు నారదుడికి ఒక లెసన్. కానీ నారదుడిచ్చిన శాపాన్ని కూడా గ్రహిస్తాడు. అదే రామచంద్రుడి యొక్క లీలలో సీతమ్మ వారితో ఆయన దూరం అవ్వటము. రావణుడు అందు గురించి సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళటము. సేమ్ నేనెలా అనుభవించానో అటువంటి బాధను నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావని చెప్తారు. ఇక్కడ చూడండి. కాబట్టి మనకు అటువంటి గర్వము, ఆ దుఃఖము రావడం వల్ల గర్వంతో, అహంకారంతో మనం ఎటువంటి అంటే ఎవరిని కూడా లెక్క చేయం మనం. ఏం చేస్తున్నాము అనేది. కాబట్టి ఆ గర్వము, అహంకారం నుంచి మనం బయటపడాలంటే నిత్యము భగవంతుడి సేవలు. అంటే భగవంతుని నమ్ముకున్న వాళ్ళకు భగవంతుడు ఏదో విధంగా మేలు చేస్తా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ జన్మ, మృత్యు, జరా, వ్యాధి వీటి నుండి మనము బయటపడడానికి మనకు ముఖ్యంగా ఈ 4 క్లేశాలు, 3 త్రివిధ తాపాల నుంచి బయటపడడానికి కొరకు భగవంతుడి యొక్క ఈ కలియుగంలో స్పెషల్‌గా మనకు భగవంతుడు హరినామ సంకీర్తన, హరి యొక్క ఆశ్రయము, శుద్ధ భక్తుల సాంగత్యము ద్వారా మనం సులభంగా తప్పించుకోగలుగుతాము వీటన్నిటి నుంచి. నెక్స్ట్ మనం అనుకుంటున్నటువంటి ఇంపార్టెంట్‌ది మనకిక్కడ సంతానము, భార్య, గృహం పట్ల అనాసక్తి అంటే వారి ఎడ కనికరమే ఉండకూడదని అర్థం కాదు. సంతానము, భార్య, బిడ్డలు అందరూ ఉండాలా. కానీ వాళ్ళ పట్ల ద్వేషము, అసూయ కాదు. వాళ్ళతో భౌతికమైనటువంటి అనురాగం ఉండకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి సహజమైనటువంటి అనురాగం ఉండాలి మనము. వారు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి ఒకవేళ అనుకూలము లేనట్టయితే వారి పట్ల మనం భౌతికంగా ఆసక్తులము కాకూడదు. ఓకే. బాధ్యత గాబట్టి వాళ్ళని చూడాలా. దాని తర్వాత ప్రభుపాద ఏం జేశారు? తన బాధ్యత గృహస్థ జీవితంలో వైఫ్‌ని, పిల్లల్ని అందరూ సెటిల్ జేసి తన యొక్క
మనం ఎట్లయితే ఆఫీస్‌లో, డిపార్ట్మెంట్స్‌లో రిటైర్ అవుతామో, గృహస్థ జీవితం నుండి అయ్యి వానప్రస్థ జీవితం తీసుకొని బృందావనం ఉన్నాడు. దాని తర్వాత తన గురువుగారి ఆదేశానుసారం సన్యాసం తీసుకొని అహింస ఎంతోమంది హింసా ప్రవృత్తిలో జీవిస్తున్న వాళ్ళను కృష్ణ చైతన్యంలోనికి తీసుకొని రావడం జరిగింది. ఏ విధంగా? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సో, నిజమైనటువంటి భక్తుడు ప్రతి ఇంట్లో 4 పనులు తప్పకుండా చేయాలి. నంబర్ 1 భగవంతుడి యొక్క హరినామ జపాన్ని చేయాలి. నంబర్ 2 భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. ఎందుకంటే ఈ నాలుక హరినామాన్ని స్వీకరించాలంటే హరి ప్రసాదామృతాన్ని భగవంతుడి యొక్క స్వయం అన్న అన్నమయ అనే భగవంతుడి యొక్క అనుభూతిని స్వీకరించాలా. ఆఫర్డ్ ప్రసాదాన్ని మాత్రం తీసుకోవాలా. మూడవది శ్రీమద్ భగవద్గీత, భాగవత గ్రంథాలపై చర్చ, శ్రవణ కీర్తన చర్చలు జరుగుతా ఉండాలి. ప్రతి ఇంట్లో. నాలుగవది ఈ 3 జరుగుతున్నాయి. నాలుగవది శ్రీ విగ్రహారాధన అంటే భగవంతుడి యొక్క ఆరాధన బ్రహ్మముహూర్తంలో మనం రోజు చేసి ఏవైతే భగవంతుడు చెప్తున్నాడో అది మనం పాటిస్తా ఉన్నాం. బ్రహ్మముహూర్తంలో లేసి ప్రతి ఒక్కరం గూడా భగవంతుడి యొక్క ధూప, దీప నైవేద్యాన్ని సమర్పించి, భగవంతుడికి అలంకరణ చేసి, భగవంతుడి యొక్క పుష్పాలను, భగవంతుడి యొక్క పుష్పమాలను సమర్పిస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రతి కుటుంబం యొక్క యజమాని ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రొద్దున, సాయంత్రం కలిసి కూర్చొని హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే నామజపం జేయాలి. తర్వాత 4 నియమాలను పాటిస్తూ ఉండాలి. 4 నియమాలేంటి? మనం మాంసాహారాన్ని భుజించకూడదు. తర్వాత మత్తు పానీయాలను సేకరించకూడదు. తర్వాత పరస్త్రీ, పరపురుషుడి సాంగత్యాన్ని తీసుకోకూడదు. అదే విధంగా స్మోకింగ్ గాని, గ్యామ్లింగ్ గాని ఇవన్నీ కూడా చేయకుండా మన జీవితాన్ని పవిత్రమైనటువంటి జీవితాన్ని పవిత్రంగా గడుపుతూ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జీవన పురోగతిలో మనం ముందుకు వెళ్తూ ఆ గృహస్థ జీవితాన్ని గృహమేది జీవితంగా మార్చుకోకుండా గృహస్థ ఆశ్రమంగా గడుపుతూ మనము ముందుకు వెళ్ళాలి. ఇది అర్జునుడు కూడా గృహస్థ జీవితాన్ని హ్మ్. తన జీవితాన్ని అంటే జీవితం ఏంటి? క్షత్రియ జీవితాన్ని వదిలిపెట్టి బ్రాహ్మణ జీవితాన్ని స్వీకరిస్తా అంటే భగవంతుడు ఇక్కడ రికమెండ్ చేయలేదు. క్షత్రియ ధర్మాన్ని త్యాగం చేస్తా అంటే రికమెండ్ చేయలేదన్నట్టు. అర్జునుడు తన కుటుంబీకులను చంపాలని కోలేదు. కానీ వారే తన కృష్ణ అనుభూతికి అవరోధాలను అర్థం చేసుకోగానే అంటే మనకు గూడా ఎవరైతే మనకు కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తా అంటే అవరోధం కలిగిస్తే భగవంతుడి ఆదేశానుసారం ఆయన క్షత్రియుడు కాబట్టి సంహరించాడు. మనం క్షత్రియులం కాదు కాబట్టి గృహస్థ జీవితంలో వాళ్ళ ప్రేమతో నాకు గృహస్థ జీవితంలో భగవంతుడు ఈ జన్మనే మనకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష దీని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గము. ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మనం చేయవలసింది సుఖ దుఃఖాలు. మానవ జన్మ వచ్చింది అంటేనే సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ గూడా మనకు కలుగుతా ఉంటాయి. సో, వీటిని సమపాలలో తీసుకోవాలి. సుఖం రావడానికి పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు, దుఃఖాలు రావడానికి కూడా నా యొక్క పాస్ట్ లైఫ్ యొక్క ప్రారబ్ధ కర్మల వల్ల నాకు సుఖము, దుఃఖం వస్తుంది. లైక్ మనం డిపార్ట్‌మెంట్‌లో నెల రోజులు పని చేస్తే మనకు నెల రోజుల సాలరీ వస్తుంది. 15 రోజులు పని చేస్తే 15 రోజుల సాలరీ రాదు. 15 రోజుల సాలరీ వస్తుంది. 15 రోజుల సాలరీ వస్తే దుఃఖము. నెల రోజుల సాలరీ వస్తే సుఖము. అంటే ఇక్కడ నెల రోజులు కష్టపడి పని చేయాలి. అదే విధంగా లాస్ట్ లైఫ్‌లో ఒకవేళ మనం పుణ్యకర్మలు చేస్తే, ఈ జన్మలో పుణ్య కర్మ ఫలాలు సుఖాన్నిస్తాయి. లాస్ట్ లైఫ్‌లో ఒకవేళ మనము పాపకర్మలు చేస్తే, ఈ లైఫ్‌లో పాపకర్మలకు సంబంధించినటువంటి దుఃఖాలు మనల్ని దరిచేరుతాయి. వాటిలో మనం అర్థం చేసుకోవాలి. ఓహో! నేను లాస్ట్ లైఫ్‌లో పాపాలు చేసున్నాను కాబట్టి, ఈరోజు నాకిది యాక్సిడెంట్ అయింది. ఈరోజు పలానా వాడు వల్ల నాకు ఏదో లాస్ జరిగింది. అలా మనము అర్థం చేసుకొని, ఇంకా ఈ లైఫ్‌లో ఎవడిని హింసించొద్దు, ఎవడిని బాధించొద్దు, ఎటువంటి పాపకర్మలు చేయొద్దు, ఎటువంటి పుణ్యకర్మలు కూడా చేయకుండా కేవలం భగవత్ కర్మలు, అకర్మ, కర్మ, వికర్మ, అకర్మ భగవత్ కర్మలు చేస్తూ భగవద్ధామము మార్గం తప్పకుండా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ మనకు భగవంతుడు నవదా భక్తి 9 రకాలైనటువంటి భక్తి
మార్గాల్ని ప్రసాదించాడు. ఏంటవి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, అర్చనం, పాద సేవనం, సఖ్యం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. దీంట్లో ముఖ్యంగా అట్‌లీస్ట్ మనకు ఆచార్యులు చెప్తున్నారు శ్రవణం, కీర్తనం. ప్రతిరోజు నిత్య నియమం ప్రకారం భగవంతుడి యొక్క నామరూప గుణలీలను శ్రవణం చేయండి. భగవంతుడి యొక్క నామాన్ని జపించండి. దీని కొరకే మానవ జీవితం ఉద్దేశింపబడింది. నెక్స్ట్. నెక్స్ట్ ఇంక మనకు ఫైనల్‌గా దగ్గరకొచ్చేసింది. ఆత్మానుభూతి. నేను ఆత్మను అనే అనుభూతిని పొందడం కొరకే మనకు భక్తి యోగాన్ని భగవంతుడు ప్రసాదించడం జరిగింది. భక్తి అంటేనే భగవంతుని సేవ. భగవంతుని సేవ ఎవరు చేయగలుగుతారు? ఆత్మ తన దేహం ద్వారా భగవంతుని సేవిస్తుంది. ఎందుకు? భగవంతుడు వైకుంఠంలో గాని, గోలోకంలో గాని ఆత్మ సచ్చిదానందము. సో, వైకుంఠ ఆర్ గోలోక లోకాల్లో అయితే దేహము గూడా సచ్చిదానందము. ఆత్మ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే సహజ స్వభావము జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడి స్వరూపము నిత్యము కృష్ణదాసుడు. ఎలాగైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క స్వరూపము 24/7 మీరెవరండి అంటే నేను గవర్నమెంట్ సర్వెంట్ అంటాడు. సపోజ్ ఒక ఆర్మీ పర్సన్ రిటైర్ గాకుండా వర్కింగ్ అయితేనేమో నేను ఆర్మీ పర్సన్ అంటాడు. లేదంటే ఆయన నోటి నుంచి వచ్చి ఆర్మీ రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటాడు. సర్వీస్ మెన్ ఎక్స్ లేదా సర్వీస్ మెన్ అంటాడు. అలానే ఇదేమో దేహము యొక్క ఐడెంటిటీ, ఆత్మ యొక్క ఐడెంటిటీ ప్రెజెంట్ సర్వీస్ మెన్ కాదు. శాశ్వత ఎటర్నల్ సర్వీస్ మెన్ ఆఫ్ కృష్ణ. అర్థమైందా? దేంతో? భగవంతుడి లోకంలో అయితే భగవంతుడి రూపము అటువంటి సచ్చిదానంద దేహముతో శాశ్వత సేవకుడు. ఇక్కడ అవుతే కూడా ఈ భౌతిక దేహంతో కూడా మన ధర్మము భగవంతుని సేవించడము. ఎలా? నేను ఆత్మని అన్నప్పుడు ఈ దేహం భగవంతుని సేవిస్తుంది. నేను దేహము అన్నప్పుడు దేహము సుఖపడడానికి ఇతర దేహాలను సుఖపెట్టడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇంకా లాస్ట్ ఈ దేహం గురించి అర్థమైపోయింది. తర్వాత పరమాత్మ గురించి మనకు 1 భాగవతం 1.2.11లో చెప్తున్నారు. వదంతి తత్తత్వ విధస్తత్వం యద్ జ్ఞానం అద్వయం. అంటే భగవంతుడు భగవంతుడు మనకు బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ ఇతి సద్యతే. అంటే మొట్టమొదటిగా భగవంతుడు 3 తత్వాల్లో మనకు అర్థం చేసుకోగలుగుతాము. బేసిక్ జ్ఞానులకు భగవంతుడు బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతిలాగా అర్థమవుతాడు. ధ్యాన యోగులకు భగవంతుడు పరమాత్మలాగా అర్థమవుతాడు. అదే భక్తి యోగులకు భగవంతుడు సచ్చిదానంద స్వరూపము, దివ్యమంగళ శ్యామసుందర రూపంలో భగవంతుడు అర్థమవుతాడు. కాబట్టి చివరి దశ భగవానుడు అనేది చివరి దశ. ప్రతి జీవి యొక్క అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ సక్సెస్ అనేది మనము జీవితం పుట్టినప్పటి నుంచి పెరిగి ముసలయ్యే వరకు ఎవరెవరినో సేవిస్తాం. ఎవరెవరినో సేవిస్తాం. ఎన్నో అవార్డ్స్ పొందుతాం. అఫీషియల్‌గా, పర్సనల్ లైఫ్‌లో, ఇంకెన్నో ఫ్యామిలీ లైఫ్‌లో ఎన్నో పేరు, ప్రతిష్టలు ఎన్నో వస్తాయి. కానీ అవన్నీ గూడా ఈ దేహంతోనే ఎండ్ అయిపోతాయి. సో, మనతో వచ్చేది భగవంతుణ్ణి సేవించాలి. భగవంతుడి సేవ మాత్రమే మనతోని క్యారీ అవుతుంది. మిగతా ఏది గూడా రాదు. భగవంతుడి సేవలో నెలకొనాలి అన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడి ధామానికి వెళ్తాం. ఆ కన్విక్షన్ ఎవరి లోపల అయితే ఉందో అది నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. తర్వాత ఇంకా చెప్తున్నారు ఫైనల్‌గా పరతత్వానుభూతి స్థితి వరకు ఉన్నట్టు ఈ పద్ధతి క్రింది అంతస్తు నుండి మనం మరి దీంట్లో భగవంతుడు మనకు 9 రకాల స్టెప్స్ అంత పరతత్వం అంటే భగవంతుడి అనుభూతి మనకు కలగాలంటే భగవంతుడి పట్ల మనకు ప్రేమ, భగవంతుని ప్రేమతో, భక్తితో సేవించాలి అనే హయ్యర్ లెవెల్‌కు టాప్ మోస్ట్ లెవెల్‌కు వెళ్ళడమే మానవ జీవితం యొక్క నిజమైనటువంటి సక్సెస్. అక్కడ ఇంకా నా దుఃఖము, బాధలు, ద్వంద్వాలు ఏవి ఉండవక్కడ. నిత్య నిరంతరం ఆనందమయ జీవితం మాత్రమే ఉంటుంది. దాని కొరకు మనం ఈ మానవ జీవితంలో ప్రతి ఒక్కరము
చేయవలసింది ఆ భగవత్ ప్రేమని పొందాలనే శ్రద్ధ ఉండాలా. ఎవరికి యెస్, భగవంతుడి యొక్క ప్రేమనే నాకు కావాలి అనుకునే వాడికి భగవంతుడు ఆటోమేటిక్‌గా సాధు సంఘాన్ని పలానా దగ్గర నీకు నిజమైన రిజల్ట్ ఇచ్చేటువంటి సాధువులు, భక్తులున్నారు. అటువంటి భక్తుల సంఘంలో నువ్వు జాయిన్ అయిపో. జాయిన్ అయ్యి ఏం జేయాలక్కడ? ఆడ పోయి మొబైల్ పట్టుకొని ఇట్లా సంఘంలో ఉన్నాము. కానీ మనం చూస్తుందంతా గూడా భౌతికమైనటువంటి రీల్స్ చూస్తున్నామనుకో, వేస్ట్, యూజ్‌లెస్. సాధు సంఘంలో ఏం చేయమంటున్నాడు భగవంతుడు? భజన క్రియ. ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించండి. భగవంతుని యొక్క కథామృతం వినండి. భగవంతుని యొక్క కీర్తనను కీర్తన చెయ్యండి. అది భజన క్రియ. ఏం జరుగుతుంది మరి ఆ భజన క్రియ వల్ల? నా లోపల ఉన్నటువంటి భౌతిక కల్మషాలు, ఈ భౌతిక ప్రకృతి, భౌతికమైనటువంటి ఈ ప్రపంచం పట్ల నాకున్న ఆసక్తి కాస్త అనాసక్తిగా మారుతుంది. దాన్నే అనర్థ నివృత్తి. నా యొక్క ఈ దేహం పట్ల, ఈ దేహం సంపాదించుకున్నటువంటి సంపత్తి, ఈ దేహం సంపాదించుకున్నటువంటి రిలేషన్స్ వీటన్నిటి పట్ల అనాసక్తి కలుగుతుంది. దాన్నే అనర్థ నివృత్తి. ఎప్పుడైతే నా లోపల అనర్థ నివృత్తి కలుగుతుందో, అప్పుడు నాకు నెక్స్ట్ నిష్ఠ. భగవంతుడి పట్ల భగవంతుడిని సేవించాలి ఒక నియమం ప్రకారం అనే నిష్ఠ పొద్దున లేవాలి, భగవంతుని నిష్ఠ ఏర్పడుతుంది. ఆ నిష్టగా భగవంతుని ఎవరైతే రోజు సేవిస్తా ఉంటారో, మేబీ కథాశ్రవణం గూడా ఉండొచ్చు, భగవంతుడి కీర్తన ఉండొచ్చు, భగవంతుడికి అర్చన ఉండొచ్చు. ఒక నిష్టగా చేయటము. అలా చేస్తూ చేస్తూ పోతే భగవంతుడి పట్ల రుచి, ఆ సేవ పట్ల రుచి వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ రుచి అంటే చాలా ఇష్టంగా సేవించడం ప్రారంభిస్తామో, టేస్ట్, భగవంతుడికి వంట చేస్తున్నాం అనుకోండి, చాలా అప్పుడు మనకు రుచి తర్వాత ఆసక్తి పెరుగుతుంది. ఇంకా భగవంతుడే కావాలా, భగవంతుడు తప్ప, భగవంతుడి సేవ తప్ప నాకేమీ అవసరం లేదు అనే స్థితికి ఎవరైతే ఎదుగుతారో, అప్పుడు మన లోపల భావపూరితమైనటువంటి సేవకు ప్రమోట్ అవుతాము. ఎప్పుడైతే మనం భావంతో భగవంతుని కీర్తన చేయడం గాని, భావంతో భగవంతుని వినటం గాని, భగవంతుని సేవించడం గాని మనం ప్రారంభిస్తామో, అప్పుడు రెసిప్రొకేషన్ ప్రారంభమవుతుంది. భగవంతుడి ప్రేమని మనం ఆస్వాదిస్తా ఉంటాం. అప్పుడు మనం చేసే భావభక్తితో భగవంతుడు కూడా ప్రేమతో, తన్మయత్వంలో మునిగిపోతాడు. సో, ఇది మన యొక్క జీవితం యొక్క సక్సెస్ అనేది భగవత్ ప్రేమని పొందడం. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।